నమస్తే. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ ఆసియా కప్‌లో 3 సార్లు పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడింది. 3 సార్లు కూడా వార్ వన్ సైడే. ఫైనల్‌లో కాస్త పోటీ ఇచ్చినట్టు అనిపించిన అట్ వన్ స్టేజ్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ భారత యంగ్ ఇండియా కుర్రాళ్ళు అదరగొట్టేశారు. పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించారు. 146 రన్స్ పాకిస్తాన్ చేసింది. దానికి జవాబుగా 150 పరుగులు, ఒక 4 పరుగులు ఎక్కువ చేసామనుకోండి. 150 పరుగులు చేసి 9వ ఆసియా కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏంటంటే కప్పు గెలుచుకుంది. ఫైనల్‌లో విజయం సాధించింది భారత జట్టు. కానీ ట్రోఫీ మాత్రం తీసుకోలేదు. ఇదేంటి? ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఫైనల్‌లో గెలవడం ఏంటి? ట్రోఫీ ఎందుకు తీసుకోలేదు? భారత జట్టు చెప్పినటువంటి ఒకే ఒక బలమైనటువంటి కారణం, ఒకటి పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ, అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ దానికి కూడా అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీనే పాకిస్తాన్. అతను పాకిస్తాన్‌లో మంత్రి కూడా. అతని చేతుల మీదుగా ట్రోఫీ ఇస్తే మేము తీసుకునేది లేదు. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ మధ్య ఈ మధ్య కాలంలో నెలకొన్నటువంటి అంటే పహల్గామ్ అటాక్ తర్వాత, దాడి తర్వాత నెలకొన్నటువంటి ఈ దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి కాబట్టి మేము మా సైన్యాన్ని గౌరవిస్తున్నాం. అలాగే ఫస్ట్ మ్యాచ్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు గెలిచిన తర్వాత, ఈ విజయాన్ని మేము మా సోల్జర్స్‌కి మేము అంకితమిస్తున్నాం అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచి కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో మేము కరచాలనం చెయ్యం. దీని మీద ఈ అంశానికి సంబంధించి మాకు ఎవరి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆటగాళ్లుగా, జట్టు సభ్యులుగా మేమందరం కలిసి సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈ టోర్నమెంట్ మొత్తం కొనసాగుతుంది. బహుశా ఫ్యూచర్‌లో కూడా ఇదే కొనసాగవచ్చు, దీనికి ఏమైనా ఒక రిజల్యూషన్ దొరకకపోతే. సో 3 సార్లు ఆడాం, 3 సార్లు కూడా పాకిస్తాన్‌ను ఓడించాం. టాస్ సందర్భంలో కానీ, టాస్ వేసినటువంటి సందర్భంలో కానీ, లేదా మ్యాచ్ పూర్తి అయిపోయిన తర్వాత 2 జట్లు ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంటుంది. దానికి కూడా భారత జట్టు ఆటగాళ్ళు నిరాకరించారు 3 సార్లు కూడా. నిన్న కూడా పాకిస్తాన్ని ఓడించిన తర్వాత, ఫైనల్ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సెరమనీ జరగాలి. కానీ ఈ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సెరమనీకి పాకిస్తాన్ జట్టు హాజరు కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయి దాదాపు గంటం పావు బయటకు రాలేదు. అంటే ట్రోఫీ భారత జట్టు తీసుకోవడం, భారత జట్టు ఆటగాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడం చూడలేం మేము. ఒక విధంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెరమనీని పాకిస్తాన్ జట్టు అవాయిడ్ చేసింది. గంటం పావు తర్వాత బయటకు వచ్చారు. తర్వాత మన ఆటగాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పేశారు, మేము మొహసిన్ నఖ్వీ నుంచి, అతను పాకిస్తాన్‌లో మంత్రిగా ఉన్నాడు, పీసీబీ చైర్మన్‌గా ఉన్నాడు, కాబట్టి మేము తీసుకోం. వేరే ఎవరి చేతైనా మాకు ట్రోఫీ ఇప్పించండి అని చెప్పి భారత జట్టు కోచ్ కానీ, అలాగే సహాయక సిబ్బంది అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు కానీ ఆర్గనైజర్స్ని. కానీ దానికి మొహసిన్ నఖ్వీ నిరాకరించారు. మేము ట్రోఫీ ఇస్తే మీరు తీసుకోవాలి, ఇక వేరే కుదరదు, లేదంటే మేము తీసుకెళ్ళిపోతామని చెప్పి ట్రోఫీని మొహసిన్ నఖ్వీనే తీసుకుపోయాడు. దీనికి బీసీసీఐ సెక్రటరీ చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మేము తీసుకోము అన్నది కేవలం అతని చేతి నుంచి తీసుకోమన్నాం, మేము ట్రోఫీని నిరాకరించడం లేదు. ఈ విషయానికి సంబంధించి మేము ఐసీసీ మీటింగ్లో దీన్ని పీసీబీ మీద, మొహసిన్ నఖ్వీ మీద ఫిర్యాదు చేస్తాం. ఆ నగదు బహుమతి కానీ, ట్రోఫీని కానీ భారత్ చేరాల్సిందే అంటూ బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే పీసీబీ ఎప్పట్లాగానే తన వక్రబుద్ధిని చాటుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆటగాళ్ళు చేసినటువంటి హావభావాలు ఇవన్నీ కూడా మనం చూసాం. దానికి రిప్లైగా మన ఆటగాళ్ళు కూడా, బూమ్రా కూడా హరీష్ రౌఫ్కు ధీటుగా అతన్ని అవుట్ చేసి సేమ్ అతని స్టైల్లోనే అతనికి జవాబు ఇచ్చాడు. మ్యాచ్ పూర్తి అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఎస్, ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించింది, అది అక్కడతో ఆగిపోలేదు, అదే మైదానంలో కూడా, ఫీల్డ్లో కూడా ఆపరేషన్ సింధూర్ లాగానే అదే కొనసాగింది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఎట్టకేలకు భారత్ విజయం సాధించింది అంటూ ఆపరేషన్ సింధూర్కి, ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్కి మోదీ గారు లింక్ పెట్టారు. అట్ ద సేమ్ టైం జట్టు సభ్యులందరినీ కూడా కంగ్రాచులేట్ చేశారు. ఈ విజయ దుందుబుని ఇలాగే కొనసాగించాలి, పాకిస్తాన్తోనే కాదు ఏ జట్టుతోనైనా కూడా మన జట్టు ఇలాగే విజయం సాధించాలని చెప్పి జట్టు సభ్యులందరినీ కూడా అభినందించారు, కంగ్రాచులేట్ చేశారు. ఈవెన్ బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో మా స్టాండ్ ఏమీ మారలేదు. హార్దిక్ పాండ్యా కూడా ట్వీట్ చేశాడు 3-0, ఎందుకంటే ఆసియా కప్లో 3 సార్లు మనము పాకిస్తాన్ని ఓడించాము.
అందుకని 3-0తో మేము గెలిచామని చెప్పి హార్దిక్ పాండ్యా కూడా చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కూడా ఇది కొన్ని బియాండ్ ద స్పోర్ట్ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్లో ఎంతో సేవ చేసినటువంటి మా సోల్జర్స్కి మేము ఈ యొక్క విజయాన్ని అంకితమిస్తున్నాం. అలాగే అక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా మా మద్దతు ఉంటుంది అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నిర్ణయం పైన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసలు పాకిస్తాన్తో క్రికెటే ఆడకూడదు, ఎందుకు ఆడాలి, షేక్ హ్యాండ్ వరకు ఎందుకు, ఈవెన్ అసదుద్దీన్ వాయిసీ కూడా డిమాండ్ చేశారు. బీసీసీఐకి రెవెన్యూ ఏం లోటేమైనా ఉందా, బీసీసీఐకి లోటేం లేదు కదా, ఒక్క టోర్నమెంట్లో ఆడకపోతే ఏం జరుగుతుంది, పాకిస్తాన్తో క్రికెట్ ఎందుకు ఆడాలని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ కానీ కొంతమంది బీసీసీఐని ఇరుకును పెట్టేలాగా కొన్ని క్వశ్చన్ చేశారు. సామాన్య ప్రజల్లో కూడా కొంతమంది అసలు పాకిస్తాన్తో క్రికెట్ సంబంధాలే కాదు, క్రీడా సంబంధాలు ఏవి కూడా ఉండకూడదు, ఏవి కూడా ఆడకూడదు అని చాలామంది ప్రజలు డిమాండ్ చేశారు. బట్ క్రికెట్ మ్యాచ్ అయితే ఆడాం న్యూట్రల్ వెన్యూగా, మనం ఏం పాకిస్తాన్ వెళ్ళి ఆడలేదు. కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఒకవేళ ఆడకపోతే క్రమశిక్షణ నిబంధనలు కొన్ని వాటి కింద ఏమైనా ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఎండగట్టాలి, ఇదే లక్ష్యం. చాలా క్లియర్గా ఇదే లక్ష్యం. ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ అక్కడితో ముగిసిపోలేదు. పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టాలి, ఇదే టార్గెట్గా బీసీసీఐ కానీ లేకపోతే భారత జట్టు ఆటగాళ్ళు కానీ ప్రవర్తించారు. ఎస్, టీమిండియా సభ్యులు చేసింది కరెక్టే, ఇందులో ఏం తప్పు లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పాకిస్తాన్కి. ఎందుకంటే మన బోర్డర్లో మన సైనికులు అక్కడ ప్రాణాలు అర్పించి మనం పోరాటం చేస్తుంటే ఇక్కడ మన ఆటగాళ్ళు వాళ్ళతో ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అవసరం లేదు. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ పీసీబీ చైర్మన్ నుంచి ట్రోఫీ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. బట్ మాకు ట్రోఫీ కంటే కూడా ఈ యొక్క విజయం మాకు గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అందుకనే ఇమేజినరీగా ఎప్పుడైతే గతంలో రోహిత్ శర్మ ఎలాగైతే రోబోలాగా నడుచుకుంటూ వెళ్ళి ట్రోఫీని అందుకున్నాడు, ఇక్కడ ట్రోఫీ ఏం లేదు. బట్ అదే స్టైల్లో సూర్యకుమార్ యాదవ్ కూడా వెళ్ళి ఆ ట్రోఫీని అందుకున్నట్టుగా ఫోటోలకి పోజిచ్చాడు. మరి టీమిండియా సభ్యులు చేసినటువంటి ఈ పనిని పట్ల మీ అభిప్రాయం ఏంటి? సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అసలు పాకిస్తాన్తో పూర్తిగానే ఆడకూడదు అంటారా? లేదు ఆడినా పర్వాలేదు, ఈ విధంగానే పాకిస్తాన్ని ఎక్కడ ఆడినా కూడా ఈ విధంగానే పాకిస్తాన్ జట్టుని లేదా పాకిస్తాన్ దేశం యొక్క వైఖరిని ఎండగట్టాలని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఎన్హెచ్ టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ బిఫోర్ ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందు గంభీర్ గురించి కూడా చెప్పాలి. కోచ్ గౌతమ్ గంభీర్ జనరల్గా తన యొక్క ఎమోషన్స్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడు, కానీ ఫైనల్ మ్యాచ్లో గెలిచిన తర్వాత మాత్రం బల్లను చరుస్తూ తన యొక్క ఎమోషన్స్ని, తన భావోద్వేగాల్ని వ్యక్తపరిచాడు. అది కూడా చాలా మంది దృష్టిని, క్రికెట్ ఫ్యాన్స్ని కట్టిబడేసింది. ఏదేమైనా కూడా కోట్లాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష పాకిస్తాన్పై గెలిచి తీరాల్సిందే. అది మన జట్టు సభ్యులు నెరవేర్చారు, మనం వారికి అభినందిద్దాం. మీ యొక్క కామెంట్స్ని కూడా, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.